మరణాతా మరణాతా మరణాతా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన మీ అమూల్యమైన నామమునకై వందనములు తండ్రి. మీ వాక్యమును బట్టి మీరు మాతో మాట్లాడుతూ ఉన్న రీతిని బట్టి నీకు వందనాలు. చేరిన మా అందరితో మీరే మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యము. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. దీని యొక్క నెరవేర్పును చూద్దాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీకు చెప్పుచున్నాను అనేను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి 2వ మాట. ఈ మాటను మనం గమనించిన వారమైతే ఈ మాటలో విమోచన కనబడుతూ ఉంది. ఈ మాటలో విమోచన కనబడుతూ ఉంది. ఎవరికి విమోచన అంటే తన ప్రక్కనే ఉన్నటువంటి సిలువ వేయబడిన దొంగకు విమోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ప్రభువు యొక్క రూపము ఏ విధంగా కనబడుతూ ఉందో గడిచిన దినాలలో మనం నేర్చుకున్నాం. ప్రభువారి యొక్క రూపము రక్షణ రూపముగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై 7 ప్రేమగల మాటలు మాట్లాడాడు. ఒకటేమో శత్రువుల ఎడల ప్రేమతో మాట్లాడిన మాట, రెండవది పాపి ఎడల ప్రేమతో మాట్లాడిన మాట. నేటి దినాన మనం నేర్చుకునబోవచ్చు ఉన్నటువంటి మాట పాపి ఎడల ప్రేమతో మాట్లాడినటువంటి మాట. చూడండి, అంతేకాకుండా ప్రపంచమునకు 7 మార్గాలు అని, మొదటిగా ముక్తి మార్గము, రెండవది మోక్ష మార్గము. ఏంటండి ఏ మార్గం? మోక్ష మార్గము. ఈ మోక్ష మార్గములో ప్రవేశము ప్రభువారు ఏ విధంగా ఇస్తూ ఉన్నాడో చూడనై ఉన్నాం. అంతేకాకుండా 7 వార్తలు చూసాం. 7 వార్తలలో మొదటిదేమో క్షమాపణ వార్త, రెండవదేమో రక్షణ వార్త. ఏం వార్త అండి? రక్షణ వార్త. చూడండి, ఈ మాటలను జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగాలలో ఇక్కడ దొంగకు విమోచన అనేది కలుగుతూ ఉంది. ప్రేమ కలిగినటువంటి ప్రభువారు పాపి అయినటువంటి దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. మోక్షమునకు మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. రక్షణ వార్తను అందిస్తూ ఉన్నవారై ఉంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు కదా. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 4వ వచనములో
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని ఈ భూమి మీద నేను ఎలా చేశాను? సంపూర్ణముగా చేశాను. ప్రతి పనిని నెరవేర్చాను. నీవు అప్పగించినటువంటి ప్రతి పనిని కూడా నేను చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలను గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 23వ అధ్యాయము లూకాసు వార్తలో 42వ వచనములో కుడివైపునున్న దొంగ ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనేను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన రక్తము శిరస్సు నుండి అరికాలు వరకు కారుచూ ఉంది. ఈ టైంలో, ఈ సమయములో ప్రభువారు చెబుతూ ఉన్నటువంటి మాట, ఏమండి, మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ఏదైనా చెబుతూ ఉంటే, అరే నేనే బాధల్లో ఉన్నా, మరలా నీ బాధలేంట్రా అంటాం. నేనే కష్టంలో ఉన్నా, మరలా నీ కష్టం నాకు చెప్పడం ఏంటి అంటాం. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను గమనించిన వారమైతే, కుడివైపునున్న దొంగ ప్రార్థన ఇక్కడ కనబడుచు ఉన్నది. ఈ దొంగ ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏమండి, అతడికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఇక కొన్ని గంటలలో ఈ దొంగ చనిపోబోతూ ఉన్నాడు. ఇక ఈ కొన్ని గంటలలో చనిపోబోతూ ఉన్నటువంటి ఈ దొంగ ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, అమ్మా, ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ఇక్కడికి తీసుకుని వచ్చారో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరూ ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారో, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, దారిన వెళ్ళేటువంటి వారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి జనాంగము ఆయనను ఎన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారో, ఈ మాటలన్నింటినీ కూడా ఈయన వినుచూ ఉన్నాడు. ఎవరు వింటున్నారండి? దొంగ వింటూ ఉన్నాడు. దొంగ వింటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన యొక్క వీపు నాగటి చాలులాగా దున్నబడి ఉండడం, ఆయన యొక్క చేతులలో కాళ్ళలో మేకులు కొట్టబడి ఉండడం, ఈ యొక్క శిక్షా విధినంతటినీ కూడా చూసినటువంటి ఈ దొంగకి మనస్సు కరిగిపోతూ ఉంది. ఆయన శ్రమను, ఆయన వేదనను, ఆయన బాధను చూస్తూ ఉన్నప్పుడు, అరే ఈయన నేరమే చేస్తుంటే ఇంతమంది దూషిస్తూ ఉన్నారు, కానీ ఇంతకంటే ఎక్కువ మంది స్త్రీలు ఎందుకు రోధిస్తూ ఉన్నారు? అర్థమైందా? ఏమండి, ఇతడు నేరమే చేస్తుంటే ఇతడికి ఈ శిక్ష న్యాయమే. తప్పు చేసినటువంటి వ్యక్తిని చూసి ఎవరు ఏడుస్తారండి? ఎవరు రోధిస్తారు? ఎవరు బాధపడతారు? అక్కడ అనేక మంది స్త్రీలైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూచి రోధిస్తూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఈ యొక్క ఇదంతటినీ కూడా చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దొంగ. ఎవరు చూస్తున్నారండి? దొంగ.
ఈ దొంగ ఇదంతటినీ కూడా చూస్తూ ఏమండి ఆయన ఎంత వేదన పడుతూ ఉన్నాడో, ఏమండి ఆయన యొక్క వస్త్రములను లాగివేసినప్పుడు, ఆ వస్త్రములను తీసుకుని చీట్లు వేస్తూ ఉన్నప్పుడు, అంతేకాకుండా ఆయన యొక్క చేతులను కట్టివేసి ఆయన అరచేతులలో మేకులు కొట్టుచూ ఉన్నప్పుడు, ఆయన 2 కాళ్ళను పెట్టి 2 కాళ్ళ మధ్య మేకులను కొట్టుచూ ఉన్నప్పుడు ఈ యొక్క విధానాన్ని అంతటినీ కూడా చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దొంగ. అమ్మా అర్థమైందా? ఎవరు చూస్తూ ఉన్నారండి? దొంగ చూస్తూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము నుండి, శిరస్సు నుండి అరికాళ్ళు వరకు రక్తము ఒక ధారగా కారుతూ ఉంటే, ఆ రక్తాన్ని చూసి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే తన హృదయం చెమ్మగిల్లిపోతూ ఉంది, తన యొక్క మనస్సు చెమ్మగిల్లిపోతూ ఉంది. ఏమండి ఎంత కఠినుడకైనా రక్తమును చూసినప్పుడు మనస్సు కరుగుద్ది. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ప్రభువారిని చూసి ఇప్పుడు ప్రభువారు సిలువలో మొట్టమొదటి మాట మాట్లాడారు. ఆయనను కొట్టారండి, ఆయన మీద ఉమ్మి వేశారు, అసహించుకున్నారు, హేళన చేశారు, ఆయన చేతులలో మేకులు కొట్టారు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట మాట్లాడినప్పుడు ఈయన హృదయం ఎలా మారిందో. ఇన్ని పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఇంతగా ప్రభువారిని శిక్షిస్తూ ఉన్నారు, ఇంతగా ప్రభువారికి బాధను పెట్టుచూ ఉన్నారు. ఈ విధముగా చేస్తూ ఉన్నటువంటి వీరందరినీ ఈయన ఏమంటూ ఉన్నాడో తెలుసా? తండ్రి వీరిని ఏమండి ఎలా మాట్లాడగలరు? నిన్ను కొట్టేవారిని నీవు దూషిస్తావు, నిన్ను అసహించుకునే వారిని ఛీ అని వారి తట్టు చూడకుండా నీవు వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటో తెలుసా? వీరందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈ ప్రార్థన కూడా వినినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ కుడి వైపున ఉన్నటువంటి దొంగ. ఏమండి విన్నాడా? ఈ ప్రార్థన కూడా విన్నాడా? వినలేదా? విన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి అసలు ఎవరు కావాలి? దొంగలు కావాలంటారా? దొంగలు కావాలా ఆయనకి? పాపము చేసేవారు కావాలా? లేదా ఆయన ఆజ్ఞను అతిక్రమించేవారు కావాలా? ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి దొంగ ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఏం చేస్తున్నాడండి? అమ్మా ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? దొంగ చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన 2 దొంగలు ఉన్నారు. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. 2 దొంగలు యేసయ్య యొక్క శిక్షణ అంతటినీ కూడా చూశారు. అయితే ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ ఏమో, నిజముగా నీవు దైవ కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా
రక్షించు అన్నాడండి. కానీ కుడివైపున ఉన్నటువంటి దొంగేమో, అయ్యా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటూ ఉన్నాడు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు కావాలి? మీరు ప్రవచనంలో చదివారు 62వ అధ్యాయం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అమ్మా, ఎవరిని దృష్టిస్తూ ఉన్నాడట ప్రభువు? మీరు చెప్పాలి మాట. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఏం కావాలండి దేవునికి? దీనుడుగా ఉండాలి. వినండి, దీనుడుగా ఉండాలి, నలిగిన హృదయము కలిగిన వాడుగా ఉండాలి. అంతేకాకుండా ఆయన మాట వినాలి, ఆయన యందు భయభక్తులతో ఉండాలి. అలాంటి వారిని ఆయన ఏం చేస్తాడట? నేను దృష్టించుచున్నాను అని చెప్పుచున్నారు. అంటే ప్రార్థనలకు జవాబు రాలేదని అనుకునే వారికి ఇక్కడ ఒక మంచి పాఠము కనబడుచు ఉన్నది. అయ్యా, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదయ్యా, ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినట్లేదయ్యా, నాలో ఏమైనా లోపం ఉందా, నాలో ఏమైనా చెడుందా, నాలో ఏమైనా పాపం ఉందా అని అడిగే వారికి దేవుడు చెబుతున్నటువంటి మాట, అయ్యా నీలో నలిగిన హృదయం లేకపోతే దేవుడు నీ ప్రార్థన వినడు. నీలో దీనత్వము అనేది లేకపోతే దేవుడు నీ ప్రార్థనను దృష్టించడు. నీవు దేవుని మాటకు లోబడని వాడవుగా నీవు ఉంటే దేవదేవుడు నీ ప్రార్థనను అంగీకరించడు. అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యములో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని ప్రభువు చెప్పుచూ ఉన్నారండి. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నా ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు, నా ఆలోచనలను అనుసరించి మరలా ఏం చేస్తున్నారట వాళ్ళు? చెడు మార్గమును అనుసరించుచు నడుచుకొనుచు లోబడనెల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎందుకో తెలుసా? వారు లోబడతారని, వారు నా మాటను వింటారని. వారు లోబడనొల్లని ప్రజలే అయినా కూడా ఒకానొక టైంలో, ఒకానొక సమయంలో వారు నా మాట వింటారు, నాకు లోబడతారు అని నా 2 చేతులు చాపి వారిని పిలుస్తూ ఉన్నాను, వారి వైపు చూపుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగములో దేవదేవుడు చెబుతున్న మాటల్లో కీర్తనాకారుడు కూడా వ్రాస్తూ 34వ అధ్యాయం 18వ వచనములో, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. అమ్మా, అర్థమవుతుందా? ఎవరిని రక్షిస్తాడట దేవుడు? వినండి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, సమీపస్థుడు. ఆయన మనలో కోరుకుంటూ ఉన్నది ఏంటో తెలుసా? గర్వపు హృదయాన్ని కాదండి, అహంకారపు హృదయాన్ని కాదు, డంపపు మాటలు మాట్లాడే వారిని కాదు. ఎవరిని కోరుకుంటూ ఉన్నాడు అంటే విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు.
అంతేకాకుండా నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఇప్పుడు దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయం కావాలా? గర్వముతో ఉన్నటువంటి హృదయం కావాలా? చెప్పండి, ఏ హృదయం కావాలండి? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు 2 హృదయాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో విరిగి నలిగినటువంటి హృదయము, మరొకటేమో గర్వపు హృదయం. ఎడమ వైపున ఉన్నటువంటి దొంగకేమో గర్వం ఉంది. నిజముగా నీవు దైవ కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో. ఇందులో దీనత్వం ఏమైనా కనబడుతుందా? అమ్మా, ఈ మాటలో దీనత్వం ఏమైనా కనబడుతుందా? నలిగిన మనస్సు ఏమైనా కనబడుతుందా? చూడండి, ఇంకా ఈ వ్యక్తి కనిపిస్తుందేమో, అయ్యా నీవు మమ్మలను నన్ను రక్షిస్తే మరలా నేను వెళ్ళి ఇంకా ఎక్కువ దొంగ పనులు చేస్తాను, ఇంకా ఎక్కువ దొంగతనం చేస్తాను, ఇంకా ఎక్కువ మంది యొక్క జీవితాలను పాడు చేస్తాను, ఇంకా ఎక్కువ మంది యొక్క కుటుంబాలను నాశనం చేస్తాను అని అనుకుంటున్నాడేమో. ఎవరు? ఎడమ వైపునున్న దొంగ. కానీ యేసయ్యకు కావలసింది ఇలాంటిది కాదు. ఇక్కడ నేటి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? అయ్యా, ఇక్కడికి వచ్చి ప్రార్థనకు జవాబు కావాలి అని అడుగుతూ ఉన్నాం కదా. నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే శిలువ మీద వేలాడుతూ విన్నపం చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి జవాబు ఎందుకు వచ్చింది అంటే అతనిలో దీనత్వం ఉంది, నలిగిన మనస్సు ఉంది, ప్రభువు మాటను వింటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటకు ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? ప్రార్థనకు జవాబు వచ్చింది. జ్ఞాపకం పెట్టుకోండి, యెషయా గ్రంథములో కూడా మనం చూస్తే 57వ అధ్యాయం 15వ వాక్యం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యం. మనము జాగ్రత్తగా ఆ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. అమ్మా, దేవుడు చెబుతున్న మాట వినండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అనువాడు అయినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏం చెబుతూ ఉన్నాడండి ఆయన? నేను వినయము గల వారి యొద్దను చూడండి, నేను వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అర్థమైందా అమ్మా? దేవుని యొక్క సన్నిధానములో ఏం కావాలట? వినయము, దీన మనస్సు. దేవుడు మనతో నివాసము చేయాలి అంటే మనలో ఏముండాలి? వినయం ఉండాలి, దీన మనస్సు ఉండాలి. ఇప్పుడు ఈ దొంగలో ప్రభువారికి ఏం కనిపించింది? వినయము కనిపించింది, దీన మనస్సు కనిపించింది. అందుకే దొంగ చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఎవరు విన్నారండి? యేసయ్య వింటూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 145వ కీర్తనలో 145వ కీర్తన 18వ వాక్యం. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అమ్మా, ఈ మాటను బట్టి నేటి దినాన మనం నేర్చుకోవలసినది ఏంటి అంటే సిలువ ప్రక్కన ఉన్నటువంటి దొంగ ప్రార్థనే కాదు, నేటి దినాన నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే
వినయము మనలో ఉండాలి, దీన మనస్సు మనలో ఉండాలి, నలిగిన హృదయము నలిగిన మనస్సు మనలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధానములో ఆయన మాటను అనుసరించి నడిచే వారముగా మనం ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు ఏమొస్తుందో తెలుసా? జవాబు వస్తుంది. వాక్య భాగములో మనం గమనించిన వారమైతే చూడండి, ఇక్కడ దేవుడు ఒక గొప్ప అవకాశమునిస్తూ ఉన్నాడు. ప్రతి వారి యొక్క జీవితంలో ఒక అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుందండి. ప్రతి వారి యొక్క జీవితంలో దేవుడు మనిషిలో ఏం పెట్టాడో తెలుసా? రవ్వంతైనా మంచి ఉండక మానదు అన్నాడండి. ఎంత మంచి? రవ్వంతైనా మంచి ఉండక మానదు. ఈ రవ్వంత మంచే ఒక మనిషిని మారుస్తుంది. ఎంత కఠినుడైనా, ఎంత ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నవాడైనా, ఏ విధమైనటువంటి విధానములో జీవిస్తూ ఉన్నవాడైనా వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ప్రతి మనిషిలో దేవుడు ఒక వజ్రాన్ని పెట్టాడు. ఆ వజ్రమే రవ్వంతైన మంచి. అరే, ఇంత దొంగగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలా మారాడ్రా అంటే అతనిలో ఉంది చూడండి ఆ రవ్వంత మంచి. ఆ మంచి అతనిని మార్చివేసింది. ఇంత కఠినుడుగా, కఠినాత్ముడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారాడు అంటే అతనిలో ఉంది చూడండి ఆ మంచి అతనిని మార్చివేసింది. వ్యసనపరుడండి, వ్యసనపరుడు, త్రాగుబోతు, ఇంకా పొగ త్రాగేవాడు, అనేకమైనటువంటి వ్యసనములకు బానిసైపోయాడు. ఎలా మారాడు? అయ్యా యేసయ్య దగ్గరకు వచ్చాడయ్యా, మారిపోయాడు. అయ్యా దొంగగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారాడు? అమ్మా, ఒకప్పుడు సువార్తపురంలో ఆ దొంగలంటేనే భయం అండి. ఎవరికో తెలుసా? ఆ కాలంలో ఉన్న బ్రిటిష్ వారికి సహితం ఆ సువార్తపురంలో ఉన్న దొంగలంటే వారికి అంత భయం. ఎందుకంటే ఆ మార్గంలో ఒక రైలు బండి ప్రయాణం చేయాలి అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎక్కుతారో, ఎప్పుడు ఏవి దోచుకొని వెళ్ళిపోతారో ఎవరికి తెలిసేటివి కూడా కాదు. అలాంటి దొంగలు ఏమండి ప్రపంచంలో వీరికి ఉన్నంత పేరు ఇంక ఎవరికి కూడా లేదేమో. ఏమండి అలాంటి వారు ఎలా మారారండి? ఎలా మారు మనసు పొందారు? ఈ స్వార్థపురాన్ని నేటి దినాన సువార్తపురము అంటారు. ఏమంటారో తెలుసా? ఎలా మార్పు చెందారు? యేసయ్య వార్త అండి. యేసయ్య వార్త వారందరినీ కూడా విమోచించింది. యేసయ్య వార్త వారందరినీ కూడా రక్షించింది. యేసయ్య వార్త వారందరినీ మోక్షమునకు సిద్ధము చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాటను మనం గమనించిన వారమైతే ప్రతి మనిషికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ అవకాశాన్ని వాడుకొని ప్రభు యొక్క సన్నిధానమునకు రావాలి. సారేపతు అను ఊరిలో విధవరాలుంది. ఆ విధవరాలికి కూడా ఒక అవకాశం ఇవ్వబడింది. ఏంటో తెలుసా? ఆ అవకాశం, నీవు ప్రవక్త అయినటువంటి ఏలియా గారికి ఆహారాన్ని సిద్ధము చేయగలవా, చేయలేవా? ఎప్పుడైతే సిద్ధము చేసి తీసుకుని వచ్చిందో కరువు సమయములో ఏం జరిగిందో తెలుసా? ఆమె తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. కారణం ఏంటి?
ఆమెకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంది, ఇవ్వబడినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుడి వైపున ఉన్నటువంటి ఈ దొంగ తనకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని ఈ చివరి టైంలో ఏం చేశాడో తెలుసా? సద్వినియోగం చేసుకున్నాడు. మనం చూస్తామండి, మనం వింటూ ఉంటాం, ఎంతోమంది మరణ పడకలో ఉన్నప్పుడు, ఎంతోమంది చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఎంతోమంది హాస్పిటల్స్ బెడ్ల మీద ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరండి? ఉన్నారు. చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అయ్యా నేను మరణించే స్థితిలో ఉన్నానయ్యా, ప్రభువారు నాకు కనబడ్డారు, ప్రభువారిని నేను నమ్మాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక అవకాశం కంపల్సరీగా ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆ అవకాశాన్ని వినాలి, ఆ అవకాశాన్ని బట్టి ముందుకు సాగేవారముగా ఉండాలి. దేవదేవుడు మనకు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేటి దినాన శ్రమలో కూడా ప్రభువు చేసినటువంటి పని, చూపినటువంటి ప్రేమ మనకు కనబడుతూ ఉంది. అమ్మా, మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా ఉండాలి అంటే, ఆయన ఏ మార్గములో అయితే నడిచాడో అదే మార్గములో మనం కూడా నడవాలి. ఆయన ఏ విధముగా అయితే ప్రేమ కలిగి జీవించాడో మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి, ఆయన మాటను అనుసరించి జీవించాలి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడుతూ కూడా ఒకని ప్రార్థనను ఆలకించి ఏమండి ఇచ్చివేశాడు. ఇదే కదండి ఆయన చేశాడు. ఆయన శ్రమ పడుతూ కూడా దొంగ చేసినటువంటి ప్రార్థన ఆలకించి ఆ దొంగ ఏదైతే అడిగాడో దానిని దేవుడు ఇచ్చివేశాడో. మనం చేయగలమా? మాదిరి అంటే ఇదే. అయ్యా నీవు శ్రమలో ఉన్నావు, నీవు శ్రమలో ఉన్నా కూడా నీ దగ్గరికి ఎవరో ఒకరు సహాయానికి వచ్చారు, ఇది నీ వారికి ఇవ్వగలవు, ఇది నీ దగ్గర ఉంది. కానీ అరే నేను బాధల్లో ఉన్నాను రా, నేను శ్రమలో ఉన్నాను రా, నువ్వేంట్రా ఇప్పుడు వచ్చావు అని అనొద్దు. ఏం చేయాలటండి? ఏం చేయాలట? శ్రమలో నిన్ను అడిగే వారికి నీవు చేయగలిగే వాడవుగా ఉన్నావా లేవా? అర్థమైందా? నేను శ్రమలో ఉన్నాను, శ్రమలో ఉన్నప్పుడు నన్ను అడిగాడు దొంగ, నేను చేశానా చేయలేదా? చేశాను. అలాగే నీవు బాధలో ఉన్నావో, శ్రమలో ఉన్నావో, కష్టములో ఉన్నావో, అయినా సరే నీ దగ్గరికి వచ్చారు సహాయం కొరకు, నువ్వు చేయగలవు దాన్ని. ఆ టైంలో నువ్వు చేసేవాడవుగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఈ శ్రమలలో కూడా ఒకరిని రక్షించే విధంగా ఉన్నాడండి. ఎలా ఉన్నాడండి? ఒకరిని రక్షించే విధంగా ఉన్నాడు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ యొక్క ప్రభువారు శ్రమ వైపు చూడడం లేదు, కానీ శ్రమలో కూడా బోధిస్తూ ఉన్నాడు. అయితే దేవదేవుడు తెలియచేస్తున్న మాట ఒక మాట చూద్దాం. యోహాను సువార్తలో 17వ అధ్యాయం 4వ వచనం. చాలండి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను ఏం చేశానండి? సంపూర్తిగా చేసి నెరవేర్చాను. దేవుడు చెబుతున్నటువంటి మాట, అయ్యా
తన శ్రమ వైపు చూడలేదు, కానీ దేవుడు తనకు అప్పగించినటువంటి పని వైపు దేవుడు చూశాడు. సిలువలో ఈ రెండవ మాటలో దొంగ దొరగా మారాడు. ఎలా మారాడండి? దొంగను దొరగా మార్చి తన వెంట పరదైసుకు తీసుకుని వెళ్ళాడు. అసలు నీవు అమ్మా, అసలు నీవు పరలోకానికి వెళుచున్నావా? నీ వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళుచున్నావా? అంతేకాకుండా నీ వలన పరలోకానికి వెళ్ళేవారు ఆగిపోతున్నారా? ఏమండి, దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒకటి, నీవు పరలోకానికి వెళ్ళగలవా? రెండు, నీవు పరలోకానికి ఎవరినైనా తీసుకుని వెళ్ళగలవా? మూడు, పరలోకానికి వెళ్ళేటువంటి వారిని కూడా నీవు నీ వలన ఆగిపోయేవారుగా ఉన్నారా? ఆలోచించారా ఎప్పుడైనా? యేసయ్య ఏం చేశాడండి? బోధించి ఆయన పరమునకు వెళుతూ తన వెంట ఈ దొంగను కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మరి నువ్వు ఏమండి, ఈ లోకములో మనం బ్రతికి ఉన్నందుకు ఒక్కరికైనా స్వార్థ చెప్పామా? ఒక్కరినైనా రక్షించామా? ఒక్కరినైనా ప్రభు సన్నిధానమునకు తీసుకుని రాగలిగామా? చెప్పండి అమ్మా, ఏం చెప్పగలరండి ఈ మాటలకు? అయ్యా, ఇదిగో ఈ లోకములో ఇంతమందిని నేను సువార్త చెప్పాను, ఇంతమందికి సువార్త వినిపించాను అయ్యా, నేను నడుచుకుంటూ వెళ్ళి వారికి సువార్త చెప్పానయ్యా, వారిని రక్షించానయ్యా. ఇదిగో నేను పరమునకు వెళితే నా వెంట వచ్చేవారు ఎవరో తెలుసా? వీళ్ళందరూ కూడా నా వెంట వచ్చేవాళ్ళు. ఎందుకంటే వారి దగ్గరకు నేను వెళ్ళి వారితో నేను మాట్లాడి వారికి నేను సువార్త చెప్పాను, రక్షణ వార్తను బోధించాను. ఈ మాట మీరు చెప్పగలరా అమ్మా? చెప్పగలం మనం? చెప్పండి, చెప్పగలమా చెప్పలేమా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచాడు, మనం పరమునకు వెళ్ళాలి. అయితే మనం ఒక్కరమే పరలోకానికి వెళ్తే సరిపోతుందా? నీ వెనక ఎవరున్నారు? అసలు ఒక్కరినైనా మార్చగలిగావా? అంటే పాపములో ఉన్నటువంటి వారిని రక్షించగలిగావా? నరకమునకు వెళ్ళేటువంటి వారిని, అరే మీరు వెలుచు ఉన్నటువంటి మార్గము సరైన మార్గము కాదు, ఇది రక్షణ మార్గము కాదు, రక్షణ మార్గము మోక్ష మార్గము ఏంటో విను అని ఎవరితోనైనా చెప్పగలిగావా? ఏమో చెప్పగలిగారా? కష్టములో, నష్టములో, బాధలో రోధిస్తూ ప్రభువారు బోధిస్తూ ఉన్నాడండి. చూడండి, దైవజనులు హౌసన్నా గారు ఉన్నారు. ఆయన చివరి టైంలో ఒక చర్చ్ డెడికేషన్ కోసం, ఓపెనింగ్ కోసం వేరే ఊరు వెళ్ళాలి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ వైపు వెళ్ళాలి. అయితే పొద్దున్నే ఆయన వెళ్ళి బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన జారి పడి ఆయన కాలు విరిగిపోయింది. కాళ్ళు విరిగిపోయింది. ఈ టైంలో ఈరోజు చర్చ్ ఓపెనింగ్ అక్కడ. ఈయన పరిస్థితి చూస్తే నడవలేని పరిస్థితి. వెళ్ళగలరా అమ్మ? వెళ్తారా వెళ్ళలేరా? అక్కడ ఉన్నటువంటి సేవకులు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా వారిని ఇంకెప్పుడైనా పెట్టుకోమని చెబుదాం,
లేదా ఎవరినైనా పంపించి ఆ కార్యక్రమాన్ని జరిగిద్దాం. అయ్యా ఇదిగోండి మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మీరు రెస్ట్ తీసుకోండి అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు నేను వస్తానని అక్కడికి ఎంతోమంది వచ్చుంటారు, ఎంతో ఖర్చు చేసి అక్కడ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈరోజు నేను వెళ్ళకపోతే బాగోదు, ఇదేముంది ఇప్పుడు కాకపోయినా మరలా కార్యక్రమం అయిన తర్వాత వచ్చి మరలా కట్టుకొని ఉంటే సెట్ అయిపోద్ది అనుకుని ఆ కార్యక్రమానికి వెళ్ళాడండి. అమ్మా అంటే మనకు ఏదైనా కొంచెం అనారోగ్యం ఉంటేనే మనం దేవుని దగ్గరికి రాము. కానీ వారు చేసినటువంటి పరిచర్యలు ఎలా ఉన్నాయి అంటే వారు మరణించేంత వరకు కూడా ప్రభువారిని విడిచిపెట్టలేదండి. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయా దేవుని లక్షణాలు కలిగి మనము మాదిరిగా ఉండి మరణ సమయమును కూడా కొందరినైనా రక్షించగలిగే వారముగా ఉండాలి. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట. నేటి దినాన మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? అయ్యా మీరు చీకటిలో ఉండొద్దు, వెలుగు మీ మధ్యలో ఉంది, వెలుగు మీ మధ్యలో ఉంది. ఒకడేమో చీకటిలోనే బ్రతుకుచూ ఉన్నాడు, ఒకడేమో వెలుగులోనికి వచ్చేసాడు. ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ ఇంకా చీకటిలోనే ఉన్నాడు, కానీ కుడి వైపున ఉన్నటువంటి దొంగ వెలుగులోనికి ప్రవేశించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ టైం తప్పితే మరొక టైం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఈ యొక్క లెంటు దినాలు ముగిస్తే మరి యొక్క కాలములో లెంటు దినాలను ఆచరిస్తామో ఆచరించమో కూడా గ్యారంటీ లేదు. ఏమండి, గ్యారంటీ లేనటువంటి దినాలు ఇవి. అయితే సమయము ఉన్నప్పుడే ప్రభు వైపు తిరిగి ప్రభువుని మహిమపరిచే వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి, 5వ అధ్యాయం 20-21 వచనాలు. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపి అని తీపి చేదని ఎంచుకునే వారికి శ్రమ. చూడండి, అయ్యా కీడు మేలని మేలు కీడని, చీకటి వెలుగని వెలుగు చీకటని, చేదు తీపని తీపి చేదని ఎంచుకునేటువంటి వారికి శ్రమ. మనం అలాంటి శ్రమలలో మనం ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని మాటలు నేర్చుకున్నాం. యేసయ్య సిలువ మీద వ్రేలాడుతూ కూడా ప్రార్థనను ఆలకించాడు. ప్రార్థనను ఆలకించి నెరవేర్పు దయచేశాడు, జవాబును దయచేశాడు, సహాయము చేశాడు. అలాగే శ్రమలలో నీవు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నిన్ను అడిగితే వారికి నువ్వేం చేయాలి? వారికి సహాయం చేసేవాడవుగా నీవు ఉండాలి. దేవునికి కావలసింది ఎవరో తెలుసా? ఎవరు కావాలటండి దేవునికి? విరిగి నలిగిని హృదయము కలిగినటువంటి వారే దేవునికి కావాలి. వినయ మనస్సు కలిగిన వారే దేవునికి కావాలి. దేవుని యందు భయభక్తులు గలవారే దేవునికి కావాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశాన్ని ఇస్తాడు. మన కుటుంబంలో ఉన్న వారికి కూడా అవకాశాన్ని ఇస్తాడు, మన ప్రక్కన ఉన్న వారికి కూడా అవకాశాన్ని ఇస్తాడు, చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకునేవారుగా ఉండాలి. యేసయ్య ఏ విధముగా అయితే ఆయన
మరణించేంత వరకు కూడా దేవుని పనిని శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. మనము కూడా అమ్మా మరణించేంత వరకు దేవుని పనిని శ్రద్ధగా చేసేవారమై ఉండాలి. యేసయ్య ఏ విధముగా తన వెంట దొంగను తీసుకుని వెళుతూ ఉన్నాడో మనము ప్రభు మాటలు ఎవరికి చెప్పాం, ఎవరిని సిద్ధపరిచాం, ఎవరిని రక్షణ మార్గములోనికి నడిపాం, ఎవరిని పరలోకానికి తీసుకుని వెళ్తూ ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనందరం ప్రభు వైపు చూస్తూ ప్రభువుని తలంచుకుంటూ ఆయన సన్నిధానములో విమోచన కలిగి పరమునకు చేర్చబడు భాగ్యం దేవదేవుడు మనెల్లరకును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యములో ఉన్న సంగతులను వివరించారు. అయ్యా, దొంగ ఏ విధముగా దొరయ్యాడో అలాగుననే పాపులమైనటువంటి మేము రక్షించబడి పరమునకు చేర్చబడు భాగ్యము మా ఎల్లరికును దయచేయమని మా రక్షకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించునుగాక.